నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది బరిసే. దేశంలో ఇప్పుడు ఇంధనం గురించి పెద్ద చర్చ నడుస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ ధరలు సామాన్యులకు భారము జరుగుతుంది. ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు కోల్డ్ వార్ స్థాయికి వెళ్ళినట్లు ప్రపంచ మీడియాలు మాట్లాడుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మోస్ జల సంధి మీద ఇరాన్ ప్రభావం చాలా పెరిగిందనే విశ్లేషకులు చర్చిస్తున్నారు. ప్రపంచంలో వెళ్లే చమురులో భారీ శాతము ఆ మార్గం ద్వారానే వెళ్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ టెన్షన్లో ఉన్నాయి. ఇరాన్ మాత్రం స్పష్టంగా చెప్తోంది, మాపై అనవసరమైన ఒత్తిళ్లు పెడుతున్నారు, మేము వెనక్కి తగ్గేదే లేదంటుంది. ఇటీవల బ్రిక్స్ సమావేశాలలో ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా వచ్చాడు. అక్కడ అమెరికా విధానాలపై తీవ్ర విమర్శలు చేశాడు. బ్రిక్స్ అంటే రష్యా, బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఈ దేశాలు ప్రపంచ రాజకీయాల్లో పెద్ద శక్తిగా ఎదుగుతున్నాయి. ఇరాన్ ఏమంటుందంటే, మా దేశానికి జరిగిన నష్టాన్ని మర్చిపోం, మాపై ఒత్తిడి పెడితే మేము ఊరుకునేది లేదు, గట్టిగా నిలబడతాం అని చెప్తోంది. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో శాంక్షన్స్, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో సంవత్సరాల ఐసోలేషను, ఇవన్నీ ఎదుర్కొన్న ఇరాన్ ఇప్పుడు ఎలా నిలబడింది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇరాన్ గత చాలా ఏళ్లుగా విద్యా పరిశోధనలు, విజ్ఞానం మీద ఫోకస్ పెట్టింది. అక్కడ లిటరసీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో భారీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టింది. ప్రపంచ దేశాలు శాంక్షన్స్ పెట్టిన వాళ్ళు తమ దేశంలోనే టెక్నాలజీ డెవలప్మెంట్ చేస్తున్నాయి. వాళ్ళ యూనివర్సిటీస్లలో రీసెర్చ్ యూనిట్స్ పెంచారు. ప్రత్యేకంగా న్యూక్లియర్ సైన్స్, మిసైల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, మెడిసిన్ రంగాలలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఇరాన్లో చాలా మంది హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలే ప్రభుత్వం సపోర్ట్ చేసింది అనలిస్టులు చెప్తున్నారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ కన్నా గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. విద్యని బిజినెస్ లా కాకుండా దేశ భవిష్యత్తుగా చూశారు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తము ఇరాన్ని తక్కువ అంచనా వేయట్లేదు. అమెరికా చాలా కాలంగా ప్రపంచాన్ని పెద్దన్నలా వ్యవహరిస్తుంది. ఏ దేశం వినకపోతే శాంక్షన్స్, వారు, పొలిటికల్ ప్రెజర్స్ ఇలాంటివి ఉపయోగించింది. కానీ ఇప్పుడు ప్రపంచం మారింది. రష్యా, చైనా, ఇరాన్, బ్రిక్స్ దేశాలు కొత్త ప్రపంచ సమీకరణలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికీ వార్స్ కూడా మారిపోయాయి. గతంలో పెద్ద పెద్ద యుద్ధ విమానాలు, భారీ ఆయుధాలు ఉంటేనే పవర్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్స్, మిజైల్ సిస్టము ఎంత డేంజరస్ గా మారిపోయాయో ప్రపంచం చూస్తుంది. యుక్రెయిన్ వారు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఇవి మొత్తం ప్రపంచానికి కొత్త లెసన్స్ నేర్పిస్తున్నాయి. ఇంకో విషయం, ప్రపంచ దేశాన్ని ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ కోసము పరుగులు పెడుతున్నాయి. చమురు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుందని, ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, ఎకనామీ స్లో అవుతుంది. అందుకే ఇప్పుడు రష్యా, ఇరాన్ వంటి దేశాలు ఇంపార్టెన్స్ పెరిగింది. మన దేశంలో కూడా ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇంధనం పొదుపుగా వాడండి అని ప్రజలకు చెప్పే ముందు దేశ ఎనర్జీ పాలసీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, భవిష్యత్తుకు ప్లాన్ ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ మన రాజకీయ నాయకులు, పాలకులు ఒక విషయం నేర్చుకోవాలి. దేశాన్ని బలంగా చేయాలంటే కేవలం స్లోగన్స్ సరిపోవు. విద్య కావాలి, విజ్ఞానం కావాలి, రీసెర్చ్ కావాలి, ఇన్నోవేషన్స్ కావాలి, స్వయం సమృద్ధి కావాలి. ఒక దేశం నిజంగా సూపర్ పవర్ అవ్వాలంటే ఆ దేశ యువత స్ట్రాంగ్ గా ఉండాలి. స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, సైన్స్ కి సపోర్ట్ ఉండాలి, యూనివర్సిటీస్ లో రీసెర్చ్ సెంటర్స్ గా మారాలి. మన దగ్గర మాత్రము పేపర్ లీక్స్, ఎగ్జామ్ స్కామ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైవేటైజేషన్ ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 23 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే వారి భవిష్యత్తు సెక్యూర్ చేయడం ప్రభుత్వం బాధ్యత కాదా? దేశ భవిష్యత్తు స్టూడెంట్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళను వీక్ చేస్తే దేశం వీక్ అవుతుంది. ఇరాన్, చైనా, రష్యా లాంటి దేశాలు ఒక విషయం ప్రూవ్ చేశాయి. దేశాన్ని మిజైల్స్ కంటే ఎక్కువగా నిలబెట్టింది విద్య, విజ్ఞానం, టెక్నాలజీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రశ్నించే గొంతులు పెరగాలి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇది బరిసే, ప్రజల మాట.
తెలంగాణ ప్రజల కోసం జై బీసీ, జై తెలంగాణ. నమస్కారం మిత్రులారా. నమస్కారం మిత్రులారా, నేను రవి. మీరు చూస్తున్నది బరిసె. దేశంలో ఇప్పుడు ఇంధనం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ ధరలు సామాన్యులకు భారంగా మారింది. ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తత ఇప్పుడు కోల్డ్ వార్ స్థాయికి వెళ్ళినట్లు ప్రపంచ మీడియాలో మాట్లాడుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైనది హార్ముజ్ జలసంధి. దీని మీద ఇరాన్ ప్రభావం చాలా పెరిగిపోయినట్టు విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచంలో అధిక శాతం వెళ్లే చమురు ఈ మార్గం నుండే వెళ్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ టెన్షన్స్ లో ఉన్నాయి. ఇరాన్ మాత్రం స్పష్టంగా చెప్తుంది, మాపై అనవసరమైన యుద్ధము ప్రారంభించారు, మేము వెనక్కి తగ్గేది లేదంట. ఇటీవల బ్రిక్స్ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా వచ్చాడు. అక్కడ అమెరికా విధానాలపై తీవ్రమైన విమర్శలు చేశాడు. ఇప్పుడు ఈ దేశాలు ప్రపంచ రాజకీయాల్లో పెద్ద శక్తిగా మారాయి. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఈ దేశాలన్నీ ప్రపంచ రాజకీయాల్లో పెద్ద శక్తిగా మారాయి. ఇరాన్ ఏమంటుందంటే, మా దేశానికి జరిగిన నష్టాన్ని మర్చిపోము, మాపై ఒత్తిడి పెడితే మేము కూడా గట్టిగా నిలదీస్తాం అని చెప్తుంది. ఒకసారి ఆలోచించండి, ఎన్నో శాంక్షన్స్, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో సంవత్సరాల ఐసోలేషన్ తర్వాత ఇవన్నీ ఎదుర్కొన్న ఇరాన్ ఇప్పుడు ఎలా ఎదిగింది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇరాన్ గత చాలా సంవత్సరాలుగా విద్య, పరిశోధన, విజ్ఞానం మీద ఫోకస్ పెట్టింది. అక్కడ లిటరసీ రేట్ కూడా దాదాపు 95% ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ప్రపంచ దేశాలు శాంక్షన్స్ పెట్టినా వాళ్ళు తమ దేశంలోనే టెక్నాలజీని డెవలప్ చేశారు. వాళ్ళ యూనివర్సిటీస్లలో రీసెర్చ్ కల్చర్ పెంచారు. ప్రత్యేకంగా న్యూక్లియర్ సైన్స్, మిజైల్స్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, మెడిసిన్ రంగాలలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఇరాన్లో చాలా మంది హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళేలా ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ కన్నా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. విద్యని బిజినెస్ లా కాకుండా దేశ భవిష్యత్తుగా మార్చింది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరాన్ ని తక్కువ అంచనా వేయద్దు అనే స్థితికి వచ్చింది. అమెరికా చాలా కాలంగా ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించింది. ఏ దేశం వినకపోయినా ఆ దేశంపై శాంక్షన్స్, వారు, పొలిటికల్ ప్రెజర్ పెట్టింది. కానీ ఇప్పుడు ప్రపంచం మారింది. రష్యా, చైనా, ఇరాన్, బ్రిక్స్ దేశాలు కొత్త ప్రపంచ సమీకరణలను సృష్టిస్తున్నాయి. ఇప్పటి వార్స్ కూడా మారిపోయాయి. గతంలో పెద్ద పెద్ద యుద్ధ విమానాలు, భారీ ఆయుధాలు అంటేనే పవర్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్స్, మిజైల్ సిస్టమ్ ఎంతో డేంజరస్ గా మారాయని ప్రపంచం చూస్తుంది. యుక్రెయిన్ వారు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఇవి మొత్తం ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిస్తున్నాయి. ఇంకో విషయం, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ కోసం పరుగులు పెడుతున్నాయి. చమురు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది, ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, ఎకనామీ స్లో అవుతుంది. అందుకే ఇప్పుడు రష్యా, ఇరాన్ లాంటి దేశాలు ఇంపార్టెన్స్ పెరిగింది. మన దేశంలో కూడా ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇంధనం పొదుపుగా వాడండి అని ప్రజలకు చెప్పే ముందు దేశ ఎనర్జీ పాలసీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, భవిష్యత్తుకు ప్లాన్ ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ మన రాజకీయ నాయకులు, పాలకులు ఒక విషయం నేర్చుకోవాలి. దేశాన్ని బలంగా చేయాలంటే కేవలం స్లోగన్స్ సరిపోవు. విద్య కావాలి, విజ్ఞానం కావాలి, రీసెర్చ్ కావాలి, ఇన్నోవేషన్స్ కావాలి, స్వయం సమృద్ధి కావాలి. ఒక దేశం నిజమైన సూపర్ పవర్ అవ్వాలంటే ఆ దేశ యువత స్ట్రాంగ్ గా ఉండాలి. స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, సైన్స్ కి సపోర్ట్ ఉండాలి, యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్ గా మారాలి. మన దగ్గర మాత్రము పేపర్ లీక్స్, ఎగ్జామ్ స్కామ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైవేటైజేషన్ ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 23 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే వారి భవిష్యత్తు సెక్యూర్ చేయడము ప్రభుత్వం బాధ్యత కాదా? దేశ భవిష్యత్తు స్టూడెంట్స్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళను వీక్ చేస్తే దేశం వీక్ అవుతుంది.
ఇరాన్, చైనా, రష్యా లాంటి దేశాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. దేశాన్ని మిజైల్స్ కంటే ఎక్కువగా నిలబెట్టేది విద్య, విజ్ఞానం, టెక్నాలజీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రజలలో చైతన్యం రావాలి, ప్రశ్నించే గొంతులు పెరగాలి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇది బరిసే ప్రజల మాట. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. జై బీసీ, జై మల్లన్న, జై తెలంగాణ.